అలాగే మనం రాశి ఫలాల గురించి 2025 సంవత్సరానికి సంబంధించి మీరు ప్రతి ఒక్కటి చెప్తూ ఉన్నారు. అలాగే మిథున రాశికి సంబంధించి 2025వ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? అలాగే మీరు చెప్పిన విధంగానే గ్రహాల మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? అలాగే దానికి సంబంధించిన పరిహారాలు కూడా ఒకసారి చెప్పగలరా? మనం మిథున రాశి కనుక చూస్తున్నాం కాబట్టి మిథున రాశి వాళ్ళకి నక్షత్రం చూసుకుంటే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3 పాదాలు, తర్వాత పునర్వసు 1, 2, 3 పాదాలు కలుగుతున్న వాళ్ళంతా కూడా మనకి మిథున రాశి కింద వస్తారని చెప్పుకోవాలన్నమాట. అంతేకాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే కా, కీ, కు, ఖం, జ్ఞ, ఛ, కే, కో, హ ఈ అక్షరాలు మోరాలస్ ఇదే సౌండ్తో ఉన్న అక్షరాలంతా మనకి మిథున రాశి వస్తారని మనం చెప్పుకోవాలి. ఇందులో గ్రహస్థితిని కనుక చూస్తే శని వీళ్ళకి 29వ తారీఖున మీనరాశిలోకి ఎంటర్ అవుతున్నారండి. అది 2.5 సంవత్సరం పాటు ఉంటుంది. తర్వాత వీళ్ళకి మీనరాశిలోకి గురువు సంచారం వచ్చేటప్పటికి మే 14న మిథునంలోకి వెళ్తున్నారు. రాహుకేతువులు వీళ్ళకి కుంభరాశిలోకి తర్వాత సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నారండి. ఇది మే 18న ఎంటర్ అవుతున్నారు. తర్వాత మార్చి 29th, మే 14th, తర్వాత మే తర్వాత చాలా మంది జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో చాలా చాలా భారీగా మార్పులు అయితే రాబోతున్నాయండి ఈ సంవత్సరం. ఎందుకంటే 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. జనరల్గా ఇది అలా ఉండదు కాబట్టి. ఇందులో మనం ఈ సూక్ష్మ గోచారం, లఘు గోచారం అనే కాన్సెప్ట్ కనుక చూస్తే అంటే మనకి న్యూస్ హెడ్లైన్స్ లాగా ఎలా ఉంటుందని ముఖ్య అంశాలలాగా కనుక చూసుకుంటే ఎలా వీళ్ళకి శని వల్ల అంత ఇబ్బంది పడే అంత చక్కగా లేదని చెప్పుకోవాలన్నమాట. కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. తర్వాత గురువు వల్ల కూడాను రకరకాలుగా అయినా బాధలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. రాహు వల్ల వీళ్ళకి కొంచెం గొడవలు ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ కేతువు మాత్రం యోగ్యతనిచ్చి ధనాన్ని ఇవ్వగలుగుతున్నారు. అంటే రాహు కేతువులు వచ్చేప్పటికి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు. తర్వాత శని తర్వాత గురువులు ఇద్దరు వీళ్ళకి అంత అనుకూలంగా లేరు. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మాసం ఈ మిథున రాశి వాళ్ళు. అదేంటో మనం కొంచెం చూద్దాం. ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకుంటే పరిహారాలు ఉంటాయి. దాని అనుగుణంగా కనుక మనం లైఫ్ మార్చుకుంటే చాలా బాగుంటుంది. మిథున రాశి వాళ్ళు ఫస్ట్ 10th హౌస్లో శని ఉండటం వల్ల ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బందిగా ఉండే అవకాశం అని చెప్పుకోవాలి. ఏ విధంగా అంటే వీళ్ళకి వ్యకులం, శోక సంతాపం, పాపం, ముద్యోగ విఘ్నం అని చెప్తున్నట్టు కృష్యాది సర్వ విఘ్నం అని చెప్తున్నట్టు. అంటే వీళ్ళు కనుక ఏదైనా కనుక బాగా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే అందులో ఆటంకాలు ఎక్కువ వచ్చేస్తుంటాయి. ఇంకా నిరుత్సాహపడకుండా 1కి 2 సార్లు ఉత్సాహంగా చేయాల్సిన సంవత్సరం వీళ్ళని చెప్పుకోవాలి. అంటే పని ఇంతకుముందులాగా రొటీన్గా చేస్తే కుదరదు. కొంచెం బాగా ప్లానెడ్గా యాక్టివ్గా చేస్తూ ఉండాలని చెప్పుకోవాలి. అంతేకాకుండా అనవసరమైన ఆటంకాలు వదులుతూ ఉంటాయి అనమాట. అంటే మీ ప్రమేయం లేకుండా వేరే వాళ్ళు వచ్చి పెడుతూ ఉంటారు కాబట్టి కొంచెం సేఫ్టీ, సెక్యూరిటీ అన్ని చూసుకొని చక్కగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా సంతాపం, వ్యకులం దేనికో మనసులో బాధపడుతూ ఉంటారు. అయ్యో పని అవ్వట్లేదు, ఇన్ని ఆటంకాలు ఇస్తూ ఉంటాయి ఏంటని చెప్పేసి. అంతేకాకుండా సంతాప, పాపం, ఉద్యోగం, అనవసరమైన ఏదో వర్క్ అవ్వట్లేదు కాబట్టి స్మార్ట్గా ఏదైనా చేసేద్దాం అని ఆలోచిస్తూ ఉంటారు. ముందు ఒకసారి చేస్తారు, వర్క్ అవ్వలేదు, రెండోసారి చేస్తారు, వర్క్ అవ్వలేదు, దీనికి షార్ట్ కట్ ఏముంది ఉందని చెప్పి షార్ట్ కట్లో చేసి తద్వారా వీళ్ళకి దుఃఖం పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండడం ఎంతైనా అవసరం. అదేవిధంగా వీళ్ళకి జూపిటర్ గురువు కనుక చూస్తూ ఉంటే వీళ్ళకి 12th హౌస్, 1st హౌస్లో 2 ఉన్నాయి. ఈ 2 గృహాల వల్ల ఏమవుతుందంటే శుభమూల వ్యయం, అంటే ఖర్చులు, ధనం గురుడు వల్ల మంచి మంచి పనులు చేయటం వల్ల విపరీతంగా ఖర్చు అవుతుంది. అంటే ఏంటి, ఇల్లు కట్టడం ద్వారా, అంటే ఇల్లు కట్టడానికి చాలా డబ్బులు అవసరం ఉంటుంది. లేదంటే పెళ్లి చేయటం, పెళ్లిలో ఖర్చు అవటము, ఏదైనా కానీ ఒక శుభ కార్యక్రమం చేసి దాంట్లో విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టుకుంటారు. తర్వాత ప్రాణి విక్రయ దోషణం అంటారు. అంటే ఏదైనా కనుక ఒక వస్తువు వీళ్ళకి ఇప్పటిదాకా బాగా వీళ్ళకి సపోర్ట్ ఇచ్చిన ఒక వస్తువు అమ్మేసుకుంటారు. లేదంటే ఇప్పటిదాకా బాగా ఉన్న ఒక ఇల్లు, బంగ్లాను అమ్మేసుకొని దాంట్లో నిందలు పడతారు వీళ్ళు. అయ్యో బాగున్నదాన్ని ఎందుకు అమ్ముకుంటావు అని చెప్పేసి. తర్వాత స్థాన భ్రష్టాంశ, వీళ్ళకి ప్రొఫెషన్లో కొంచెం డీ ప్రమోషన్ రావటం, ఇటు అటు మార్పులు రావటం, ఆ వచ్చే మార్పులు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండకుండా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ధనానికి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది అని అయ్యే టయానికి కాకుండా. అయితే అవును, కరెక్ట్. అయితే 1st హౌస్లో వీళ్ళకి మే మారుతూ ఉండటం వల్ల, మే 14th మారటం వల్ల ఏమవుతుందంటే అధికారుల ద్వారా కొంచెం ఒత్తిడి వస్తుంది. ఏమని చెప్తుందంటే రాజకోపం, యశోహాని, ఉద్యోగ విరోధకం, బుద్ధి భ్రంశం, తర్వాత భాగ్యహాని అని చెప్తూ ఉంటారు అనమాట. సో మనకి ఇది సాంస్క్రిట్లో మన సంస్కృతంలో చెప్పే దానివల్ల ఉపయోగం ఏంటంటే ఏం చెప్తారు దాని మీనింగ్ అంటే వీళ్ళకి రాజు ద్వారా కోపం, అంటే వీళ్ళ పైన బాసులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కోపం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పటిదాకా కీర్తి ప్రతిష్టలు ఏమైనా ఉంటే వాటికి భంగం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగం చేస్తూ ఉంటే కొంచెం ఉద్యోగం ఆటంకాలు ఎక్కువ వచ్చేస్తుంటాయి. అంతేకాకుండా బుద్ధి భ్రంశం, వీళ్ళు సరైన డెసిషన్ తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ టైంలో కనుక వీళ్ళు వేరే వాళ్ళని కనుక గురువులు కానీ ఇంకొకళ్ళు కానీ కలిస్తే వాళ్ళ ఆధ్వర్యంలో కనుక డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. భాగ్యహాని,
అప్పటిదాకా వీళ్ళకి అన్ని కూరితే అయితే ఇక నుంచి అవన్నీ కష్టంగా సంపదలకు వాటికి సంబంధించి హాని వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది గురువు. అంటే మనకి శని సపోర్ట్ ఇవ్వట్లేదు, గురువు కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వట్లేదు అని చెప్పుకోవాలి. అయితే రాహు 10th హౌస్లో ఉండటం వల్ల ప్రొఫెషన్లో కొంతవరకు కలిసి వస్తుంది. ఏ విధంగా అంటే వీళ్ళకి మనోసౌఖ్యం, సదా ఆనందం, అభీష్ట సుఖభోజనం, కర్మసిద్ధి, బల్పం, బలం, పుష్టిం అని చెప్తూ ఉంటారు. పుష్టిం దశమ స్థానగో ఫణి అని 10వ ఇంట్లో వీళ్ళకి రాహు ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, ఎప్పుడు మనసు సౌఖ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటారు, ఇష్టమైన భోజనం తింటారు, అనుకున్న పనులన్నీ అనుకున్న టయానికి పూర్తి చేయటం, బలంగా ఉండి దేహం అంటే చాలా పుష్టిగా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా తర్వాత 9th హౌస్లో మారుతూ ఉన్నాడండి రాహు. మారిన తర్వాత ఏమవుతుందంటేనండి, ధనధాన్యానికి సంబంధించిన విషయాల్లో నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రయాణాలు కనుక ఏమైనా దూర ప్రయాణాలు చేస్తే అందులో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి సపోర్టింగ్ సిస్టమ్ అంటే వాళ్ళకి కార్లు కానివ్వండి, లేదంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే కంప్యూటర్స్ ఇలాంటివి సంబంధించిన విషయాల్లో ఫోన్స్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ ద్వారా ఇంతకుముందు వీళ్ళకి బాగా సపోర్ట్ ఇచ్చిన విషయాలు ఇప్పుడు అంత సపోర్ట్ లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి. అయితే కేతు వీళ్ళకి బాగా యువత నుంచి ధనాన్ని అయితే ఇస్తూ ఉన్నారు. రాహుకేతులు మిక్స్డ్గా ఉన్నారు. మేజర్ గ్రహాలు శని తర్వాత గురువు వీళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు కొంచెం ఈ సంవత్సరం చక్కగా ఆలోచించుకొని ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళటం ఎంతైనా అవసరం. ఓకే. అంటే మిశ్రమంగా ఉంది అంటారా? కరెక్ట్, మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. ఓకే. అలాగే మిథున రాశికి సంబంధించి ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది? సో నక్షత్రం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి మృగశిర నక్షత్రం, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. మృగశిర నక్షత్రం మనం చూసుకుంటే మనకి అంగగోచరం అనే ఒక కాన్సెప్ట్ ఉందండి జ్యోతిష శాస్త్రంలో. దీని ప్రకారం నక్షత్రం ప్రకారం కూడా మనకి చాలా క్లీన్గా చెప్పుకోవచ్చు ఎలా ఉండబోతుంది. ఇప్పుడు మృగశిర చూస్తే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఫారిన్ వెళ్ళాలని కనుక ఎవరైనా కనుక్కుంటే వాళ్ళకి కూడా మంచి చాలా పాజిటివ్గా ఉంటుంది. తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది మార్చి తర్వాత. అందుకని అది కొంచెం గమనించుకొని వీళ్ళు ముందుగానే ప్లాన్ అడిగి కొంచెం యోగా చేయటం, జాగింగ్ చేయటం, ఇలాంటి మంచి ఫుడ్ తింటూ ఉంటే కనుక హెల్త్ విషయాలకు సంబంధించిన విషయంలో చాలా విషయాలు ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ చేయవచ్చు, అధిగమించవచ్చు అని చెప్పుకోమాట. అయితే వీళ్ళకి సర్వజన పూజ్యము, అందరి నుంచి ఒక మంచి రెస్పెక్ట్, సమాజంలో డిగ్నిటీ, గౌరవ ప్రతిష్టలు ఉండే అవకాశం మృగశిర నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంది. ఆరుద్ర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి సర్వజన పూజ్యము, అందరి నుంచి చాలా చక్కగా బాగుంటుంది, ఒక గుర్తింపు అంతా ఉంటుంది. వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అది కొంచెం గమనించుకొని ముందుగా ఇందాక చెప్పిన విధంగా వాళ్ళకి యోగా, మెడిటేషన్ అవన్నీ చేస్తూ ఫుడ్ బాగా చూసుకుంటే చక్కగా ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళకి ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా చక్కగా బాగుంటుంది. అలానే రాజ సమాన సౌఖ్యము, వీళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళ డిగ్నిటీగా ఉండేసి వాళ్ళ సమాజంలో ఎక్కడున్నా కానీ ఒక డిగ్నిటీగా హుందాగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అదే పునర్వసు నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి రాజ సమాన సౌఖ్యము చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఫారిన్ వెళ్ళాలనే వాళ్ళకి చాలా అవకాశంగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీళ్ళకి సర్వజన పూజ్యము, అందరి నుంచి మంచి గౌరవ మందలు, కీర్తి ప్రతిష్టలు పొందుతూ ఉంటారు. అయితే ఈ నక్షత్రం వాళ్ళకి పునర్వసు వాళ్ళకి పర్టికులర్గా జులై తర్వాత భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని మనసులో పెట్టుకుని తగు పరిహారాలు చేసుకోవటం ఎంతైనా అవసరం అండి. మిథున రాశి వారికి నక్షత్రాల పరంగా చాలా బాగుందని చెప్పారు. బట్ అదే విధంగా వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కూడా ఉండబోతున్నాయని చెప్పారు కాబట్టి పరిహారాలు కూడా తెలియజేయగలుగుతారా? పునర్వసు నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా చూపిస్తున్నాయి కాబట్టి అండి, అది భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. వీరు శ్రీశైలం వెళ్ళి అక్కడ మనకి చండీ హోమం పాటు చేసిన అంటే అక్కడ శ్రీశైలం స్పర్శలింగ దర్శనం అని ఉంటుంది, అవి చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుందండి. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళకి ఫారిన్ వెళ్ళాలనుకుని చాలా మంది అనుకుంటున్నారు. వీళ్ళు కనుక దుర్గా అమ్మవారిని విజిట్ చేసుకుంటే కనకదుర్గమ్మని వాళ్ళకి అది సిద్ధించే అవకాశం ఎక్కువగా ఉంది. రాజకీయ నాయకులకి చాలా బాగుంటుంది కాబట్టి వాళ్ళకి రాజకీయంలో ఉండి లేదంటే సి లెవెల్ పొజిషన్లో ఉండటం, మేనేజర్ లెవెల్ టాప్ మేనేజర్ పొజిషన్లో కనుక ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకి అధికారం బాగా రావాలి కాబట్టి వాళ్ళు రాజశ్యామల యోగం చేయించుకున్నా కానీ రాజశ్యామల యజ్ఞం చేయించుకున్నా బాగా కలిసి వస్తుంది. ప్రతి ఒక్కరికి హెల్త్ రిలేటెడ్ ఎక్కువగా ఉంది కాబట్టి భయపడే సిచ్యువేషన్స్ కనుక ఎవరైనా వస్తే మన్యు పాశుపత హోమం కనుక చేయించుకుంటే వాళ్ళు చక్కగా కలిసి వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ గురువు గారు. 2025కి సంబంధించి మిథున రాశికి చాలా చక్కటి పరిహారాలు అందించినందుకు ధన్యవాదాలు.